కరీంనగర్ జిల్లా మానకొండూరులోని సీఎం రిలీఫ్ ఫండ్లో భారీగా అవినీతి కుంభకోణం జరిగింది అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణన్ ఆరోపించారు. వెంటనే ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటుగా అతని ప్రధాన అనుచరుని జైల్లో పెట్టాలి అనే డిమాండ్ చేశారు. దళితుల పట్ల ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ముసుగును ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలని, లేని ఎడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన విగ్రహాల ముసుగును తొలగించి అంబేద్కర్ పండుగను గొప్పగా జరుపుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కుంభకోణంలో ఆయన పోతాడు, ఇది నడిపించినటువంటి షాడో ఎమ్మెల్యే ఆయన అనుచరుడు జైలుకి పోతాడు, 100% జైలు పోతాడు. వాళ్ళకి జైలు పంపేదాకా ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము. మేము వేసి విచారణ కొడతాం, అవసరమైన గవర్నర్ పోతాం, అవసరమైన కోర్టులు వేస్తాం. ఈ కుంభకోణం మొత్తం లీస్ట్ బయట పెడతా నేను చెప్తున్నా కదా, నేను ఊరికే అంటున్నా. మొత్తం ఆఫీసులో మత్తుకున్నా, ఇంకా పేర్లు ఒక్కొక్క పేరు ఇస్తా, ఊరికే కాదు. ఎట్లా పోయింది, ఏ పేరుతో ఎట్లా రిలీజ్ వచ్చి అసలు అరే ఎంత అన్నా నువ్వు మనిషి, నువ్వు ఆరోగ్యం లేదేం లేదు, ఆధార్ కార్డు తీసుకోపోతున్నారు, రాత్తురు పెడుతురు, పైసలు తీసుకుంటారు. ఇది ఎక్కడైనా ఉన్నా అదేది అబ్బా అబ్బా అబ్బా. నాకు నిన్న ఫోన్లు వస్తా ఉంటే అన్నా నాది రాలే నాది రాలే నాది రాలే నాది రాలే నాది రాలే నా ఇంకెక్కడొచ్చు ఆయన ఎప్పుడో వీగినాయి, ఇంకా అచ్చుడెక్కడి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ ముందు ముందు ఇంకా చాలా సమాధానాలు ఉంటాయి, ముందు ముందు చాలా ఉంటాయి. నేను 100% చెప్తున్నా, దీనిలో మన కమిషన్ల నారాయణ కవ్వంపల్లి గారికి 100% మనకు తెలియకుండా జరుగుతలేదు. అయినా 10 రోజులు జరుగుతుంది కాబట్టి దీని మీద విచారణ చేయాలి, ఏసీపీ అధికారులు విచారణ చేయాలి, విజిలెన్స్ స్కూళ్ళకి ఇస్తాం. ఖచ్చితంగా మేము ఎంత దూరమైన పోతాం, కోర్టులో కూడా ఇస్తాం మేము విచారణ జరిపించాలని. ఒకవేళ ప్రభుత్వం కనుక విచారణ జరపకుంటే కోర్టు ద్వారా కూడా విచారణ జరపాలని చెప్పేసి ఖచ్చితంగా మేము దీనికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కరీంనగర్, నువ్వు కూడా ఇక్కడనే ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను కూడా దిగిపో అని చెప్పేసి మేము పెట్టవచ్చు కదా, మరి నువ్వు ఎందుకు చేస్తలేవు? నేను గెలిచిన నెల రోజుల లోపల ఓ దళిత జాతి అందరికి ఫోన్ చేసి, సంఘాల దగ్గర ఫోన్ చేసి, నేను గెలిచిన నెల రోజుల లోపల ఈ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ చేయించే బాధ్యత నాది అని చెప్పినటువంటి ఈ మొగాయన మరి సంవత్సరాల కాలం అవుతుంటే కూడా దీని ఎందుకు ఈ విగ్రహాలను తొలగిస్తలేరు?